అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ పూజిత, ఎండి సైకియాట్రిస్ట్ ఫ్రమ్ సందీప్ ఆర్థో అండ్ మైండ్ కేర్ హాస్పిటల్, గూడూరు. ఈరోజు మనం ఆల్జిమస్ గురించి తెలుసు. ముఖ్యంగా ఆల్జిమస్ అంటే ఏంటి, దాని లక్షణాలు, దానికి గల కారణాలు అండ్ ఆల్జిమస్ నుంచి మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఆల్జిమస్ అంటే ఇది ఒక పురోగమించే స్వభావమైన వ్యాధి. ఈ యొక్క పురోగతి వ్యక్తి నుంచి వ్యక్తికి మారుతూ ఉంటుంది. చెప్పాలంటే ఇది మతిమరుపు వ్యాధిలో ఒక రకం. అండ్ దీనికి గల కారణాలు మన బ్రెయిన్ లో ఎక్కువగా ప్రోటీన్స్ పేర్కొని పోవడం వలన అండ్ వయసు పెరుగుతున్నటువంటి వయసు 60 పైన సంవత్సరాలు వచ్చిన వాళ్ళు దీని బారిన ఎక్కువ పడుతుంది. వయసు పెరుగుదలలో వచ్చేటువంటి చేంజెస్ లో మెదడులో జరిగేటువంటి క్షీణత అండ్ మెదడు వ్యాపు లాంటి ఇన్ఫెక్షన్స్ అవి మాత్రమే కాకుండా ఏదైనా ట్రామా జరిగిన, బ్రెయిన్ ట్రామా జరిగిన, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అండ్ డయాబెటీస్, హైపర్ టెన్షన్ లేదంటే థైరాయిడ్ ఇటువంటి ఎండోక్రైన్ డిజార్డర్స్ ఉన్నా కూడా ఎక్కువ శాతం ఆల్జిమస్ బారిన మనం పడుతుంది. అండ్ ఆల్జిమస్ నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి. అండ్ ముఖ్యంగా 60 సంవత్సరాలు పైబడిన వారు ఆల్జిమస్ బారిన పడుతుంటారు. కానీ ఈ రీసెంట్ డేసెస్ లో 30+ ఇయర్స్ వాళ్ళు కూడా ఈ మానసిక ఒత్తిడి, పని ఒత్తిడి, స్ట్రెస్ వలన ఎక్కువగా ఆల్జిమస్ బారిన పడుతుంటారు. సో వీళ్ళు ఎలా వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే రెగ్యులర్ గా వ్యాయామం చేయడం వల్ల, అనగా రోజుకి ఒక 30 నుంచి 45 మినిట్స్, వీక్ లో 4 to 5 days రెగ్యులర్ గా వ్యాయామం చేయడం వల్ల, పౌష్టికాహారం తీసుకోవడం వల్ల అండ్ టైంకి ఫుడ్ తీసుకోవడం వల్ల అండ్ మల్టీవిటమిన్ సప్లిమెంటేషన్ తీసుకోవడం వల్ల, ఇటువంటివే కాకుండా ఎక్కువగా సామాజికంగా ఇంటరాక్ట్ అవ్వడం వలన, న్యూస్ పేపర్ రీడింగ్, పజిల్ సాల్వింగ్ ఇలాంటి రెగ్యులర్ బ్రెయిన్ యాక్టివిటీస్ లేదంటే మనకున్నటువంటి హాబీస్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేయడం వలన అండ్ స్పోర్ట్స్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేయడం వల్ల మనం ఈ యొక్క ఆల్జిమస్ బారిన పడకుండా. అండ్ ఇది కాకుండా ఆల్జిమస్ యొక్క లక్షణాలు ఏంటి, ఈ వ్యాధి యొక్క లక్షణాలు ముఖ్యంగా చెప్పుకోవాలంటే జ్ఞాపక శక్తి క్షీణించిపోవడం, అనగా తరచుగా మర్చిపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ తెలిసిన పదాలు మర్చిపోవడం, తెలిసిన ఊర్ల పేరు మర్చిపోవడం, ఇవి కామన్ గా జరుగుతుంటాయి. ఇవి కాకుండా రోజువారీ కార్యకలాపాలు ఆచరణ చాలా కష్టంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటి నుంచి హాస్పిటల్కి లేదంటే వర్క్ ప్లేస్కి వెళ్ళాలంటే ఇప్పటి వరకు బాగా వెళ్ళినటువంటి వ్యక్తి సడన్ గా కొంచెం కష్టంగా ఉంటుంది. ఆ రూట్ ఐడెంటిఫై చేయలేరు, మర్చిపోతూ ఉంటారు. ఇవి కాకుండా వస్తువులు మర్చిపోవడం, వస్తువులు ఎక్కడ పెట్టామో మర్చిపోవడం, తద్వారా ఆ వస్తువుల్ని పోగొట్టుకోవడం. అండ్ వీళ్ళకి సామాజికంగా కూడా ఇంటరాక్టివ్నెస్ అనేది తగ్గుతుంది. ఎందుకంటే తెలిసిన పదాలు కూడా మర్చిపోతూ ఉంటారు అండ్ తెలిసిన వాటికి ఎలా సమాధానం చెప్పాలో కూడా మర్చిపోతూ ఉంటారు. సో ఒక మానసికమైనటువంటి గందరగోళంలో వీళ్ళు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ ఇది మాత్రమే కాకుండా కొంచెం లేటర్ స్టేజెస్ లో వాళ్ళ యొక్క మలము కదలికల్ని కూడా వాళ్ళు గ్రహించలేనటువంటి స్థితిలో ఉంటారు. అండ్ కంప్లీట్ గా ఇంట్లో వాళ్ళ మీద లేదంటే వాళ్ళ మీద ఎక్కువగా ఆధారపడిపోయి ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి డ్రెస్ చేసుకోవాలన్నా కష్టం, బటన్స్ పెట్టుకోవాలన్నా కష్టం అండ్ దువ్వుకోవాలన్నా కష్టం అండ్ అన్ని మర్చిపోతూ ఉంటారు. అందుకని కంప్లీట్ గా ఇతరుల మీద ఆధారపడిపోవడం. ఇవి మాత్రమే కాకుండా మానసిక ఒత్తిడి వల్ల దిగులు, బాధ, కోపము, చిరాకు ఇటువంటి మానసిక పరమైనటువంటి లక్షణాలు కూడా మనం చూస్తూ ఉంటాం. సో ఈ లక్షణాలు తెలుసుకొని త్వరగా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం వల్ల, మందులతో పాటు అదర్ రిపోర్ట్స్ తెలుసుకోవడం వల్ల మనం ఈ ఆల్జిమస్ బారిన పడకుండా ఉండొచ్చు. అండ్ వీటి నుంచి మంచి మందులు తీసుకొని అండ్ ట్రీట్మెంట్ ప్రికాషన్స్ అండ్ గైడ్ లైన్స్ ఫాలో అవడం వల్ల మంచి ఫలితాలను మనం తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.